లంక గ్రామాలలో ఎగువ భాగాన వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుంది. అప్పనిరాముని లంక, టేకిశెట్టిపాలెం, లాకుపేట గ్రామాల ముంపు ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు. బాధితులకు 25 కేజీల బియ్యం, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేస్తున్నారు. వాణిజ్య పంటలు, వ్యవసాయం నీట మునిగి నష్టాలకు గురయ్యామని రైతులు ఆవేదన చెందుతున్నారు. బాధితులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. గత 7 రోజులుగా లంక గ్రామాలలో గోదావరి వరద దోబూచులాడుతుంది. గ్రూపుల వారీగా నావలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన బాధితులు అరకొరగా మాత్రమే ఉంటున్నారు. ఇప్పటికే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శాసనసభ్యులు దేవ వరప్రసాద్ పరామర్శించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు బాధితులను పరామర్శించారు. ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులు బాధిత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.